అయోధ్య యొక్క రామ మందిరం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ జన్మభూమి యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద ఉన్న ఒక హిందూ దేవాలయం. ఆగస్టు 6, 2018న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి శంకుస్థాపన చేశారు. భారతదేశంలోని ఈ ప్రదేశం శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా పూజింపబడే శ్రీరాముని జన్మస్థలం. 1528లో మొఘలులు రామమందిరాన్ని పడగొట్టి బాబర్ మసీదును నిర్మించారు. రామజన్మభూమి స్థలానికి సంబంధించి పలు వివాదాలు తలెత్తాయి. 1992లో ఘర్ సేవక్ కమిటీ మసీదును కూల్చివేసింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రానిదే. గుజరాత్లోని సోంపూర్ కుటుంబీకులు ఈ ఆలయాన్ని రూపొందించారు. విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడే రాముడు విస్తృతంగా పూజించబడే హిందూ దేవత. ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడు. దీనిని రామ జన్మభూమి లేదా రామ్ లాలా, రాముని అవతారం, జన్మస్థలం అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో మొఘలులు రామ జన్మభూమి వద్ద బాబ్రీ మసీదు అనే మసీదును నిర్మించారు. హిందూ దేవాలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని హిందువులు నిరసన తెలిపారు. 1850లలో హింసాత్మక సంఘర్షణ మళ్లీ చెలరేగింది. 1980లలో రామ జన్మభూమికి శంకుస్థాపన చేసేందుకు విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నాలు ప్రారంభించింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ శంకుస్థాపనపై స్టే విధించింది. అనంతరం వివాదాస్పద స్థలంలో శంకుస్థాపనకు అనుమతి లభించింది. విహెచ్పి నేత అశోక్ సింఘాల్కు అప్పటి హోం మంత్రి బూటా సింగ్ అధికారికంగా అనుమతి ఇచ్చారు. నవంబర్ 9, 1989న విహెచ్పి నాయకులు మరియు సాధువుల బృందం ఒక గొయ్యి తవ్వి పునాది వేశారు. వివాదాస్పద స్థలంలో గర్భగుడి ఉంది. బీహార్కు చెందిన ఒక దళిత నాయకుడు మొదట శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 6, 1992న విశ్వ హిందూ పరిషత్ మరియు భారతీయ జనతా పార్టీ కరసేవకర్లు అని పిలువబడే 150,000 మంది స్వచ్ఛంద సేవకులతో కూడిన ఊరేగింపును నిర్వహించాయి. ఊరేగింపు హింసాత్మకంగా మారింది మరియు కరసేవకులు భద్రతా దళాలను ధిక్కరించి బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీని తరువాత భారతదేశంలోని హిందూ మరియు ముస్లిం వర్గాల మధ్య నెలల తరబడి హింస జరిగింది. ఇందులో కనీసం 2,000 మంది మరణించారు. వివాదాస్పద భూమిపై న్యాయపరమైన వివాదాలు చాలా కాలం పాటు కొనసాగాయి. 1989లో ఆలయ దేవుడు రామ్ లల్లాపై కేసు నమోదైంది. రామ్లాలా తరపున విహెచ్పి సీనియర్ నేత త్రిలోకీనాథ్ పాండే హాజరయ్యారు. కె. రామ్లాలాకు అనుకూలంగా వాదించిన వారిలో పరాశరన్ ప్రముఖుడు. నవంబర్ 9, 2019న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 5, 2020న ఆలయ నిర్మాణ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని పార్లమెంటులో ప్రకటించారు. 1988లో అహ్మదాబాద్కు చెందిన సోంపూర్ కుటుంబం ద్వారా రామ మందిరం అసలు డిజైన్ను తయారు చేశారు. సోంపూర్ కుటుంబం కనీసం 15 తరాలుగా ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేవాలయాల శిల్పి. సోంపూర్ రామ మందిరం కోసం 2020లో అసలు డిజైన్లో కొన్ని మార్పులతో కొత్త డిజైన్ను సిద్ధం చేసింది. ఈ ఆలయం 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవు మరియు 161 అడుగుల ఎత్తుతో ఉంది. ఆలయ ప్రధాన వాస్తుశిల్పులు చంద్రకాంత్ చొంపురా మరియు అతని 2 కుమారులు నిఖిల్ చొంపురా మరియు ఆశిష్ చొంపురా. సోంపూర్ కుటుంబం భారతీయ ఆలయ నిర్మాణాలలో ఒకటైన నగర వాస్తుశిల్పాన్ని అనుసరించి రామాలయాన్ని రూపొందించింది. ఆలయ సముదాయంలో ప్రార్థనా మందిరం, రామకథ గంజ్, లెక్చర్ హాల్, వేద పాఠశాల, విద్యా సౌకర్యం, సంత్ నివాస్, భిక్షువుల నివాసం, మరియు యాత్రి నివాస్, విజిటర్స్ హాస్టల్, మరియు మ్యూజియం వంటి ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఆలయ సముదాయం 3వదిగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం పూర్తయితే 2020లో కరోనాలో మహమ్మారి లాక్డౌన్ మరియు భారతదేశం,
చైనా ప్రతిష్టంభన కారణంగా భారతదేశ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. స్థావరం వద్ద ఒక శివలింగం, స్తంభాలు మరియు విరిగిన విగ్రహాలు కనుగొనబడ్డాయి. మార్చి 25, 2020న రాముడి విగ్రహం తాత్కాలిక ప్రదేశానికి మార్చబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యుత్తరం: రామ మందిర నిర్మాణంలో విశ్వ హిందూ పరిషత్ విజయ మహామంద్ర జపానుస్తాన్ను నిర్వహిస్తుంది. ఏప్రిల్ 6, 2020న రామ భక్తులు శ్రీరామ్ జై వారు రామ్, జై జై రామ్ అని నినాదాలు చేశారు. ఆలయ నిర్మాణ సమయంలో ఇబ్బందులు తగ్గించేందుకు జపానుష్ఠాన్ నిర్వహించారు. లార్సన్ అండ్ డుబ్రో ఆలయ నిర్మాణానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు. అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. శ్రీరామాలయ గర్భగుడి పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, రామ్లాలా కుంభ అభిషేకం 2024 జనవరి 22న పూర్తవుతుందని చెప్పారు. స్వామివారికి కుంభాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి విడుదల చేశారు. ఆలయంలోని రెండో అంతస్తు, దాని దిగువన ఉన్న ఇతర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని, రామాలయంలో కొత్త రామ్ లాలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. కందకి నదిలో లభించిన 2 రాళ్లను నేపాల్కు తీసుకువచ్చే 60 మిలియన్ సంవత్సరాల చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రాముడు మరియు తల్లి సీత యొక్క కొత్త విగ్రహాన్ని నిర్మించారు. ఒక రాయి 26 టన్నులు, మరో రాయి 14 టన్నులు. ప్రస్తుతం ఉన్న రామ్లాలా విగ్రహం 9 అడుగుల దూరం నుంచి భక్తులు చూడలేనంత చిన్నది. అటువంటి పరిస్థితులలో శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ 5 నుండి 5.5 అడుగుల ఎత్తులో కొత్త విగ్రహాన్ని చెక్కి ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా రామాలయంలోని గర్భగుడిలో ఉన్న రామ్లల్లా నుదుటిపై సూర్యకిరణాలు పడతాయి. కాబట్టి దానిని నెరవేర్చడానికి విగ్రహం ఎత్తును ఉంచాలని నిర్ణయించారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ 2024 జనవరి 14న అంటే మకర సంక్రాంతికి దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు శ్రీరామ్లల్లా తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అయోధ్య శ్రీరామ మందిరం కీలకం కానుంది. దశాబ్దాలుగా బీజేపీ తన మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణాన్ని ఒక భాగం చేసింది. పనులు పూర్తయి చివరి దశలో ఉన్నాయి. ఈ సందర్భంలో 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడ రామలల్లాను ప్రతిష్ఠించడానికి మరియు భక్తులకు దర్శనం కోసం తెరవడానికి ఉమ్మడి ప్రయత్నం చేశాయి. ఆగస్టు 5, 2020న శంకుస్థాపన చేసిన తర్వాత ఆలయ నిర్మాణం అధికారికంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు వైదిక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఆగస్టు 4న రామార్చన పూజలు నిర్వహించి సకల దేవతలను ఆలయానికి ఆహ్వానించారు. ఆగస్టు 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ 40 కిలోల వెండి ఇటుకను శంకుస్థాపన చేశారు. భూమి పూజ సమయంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి పవిత్రమైన నీల మరియు నీటిని సేకరిస్తారు. త్రివేణి సంగమం, తలకావేరి, కామఖ్య దేవాలయం, జైన మరియు సిక్కు దేవాలయాల వంటి వివిధ ప్రాంతాల నుండి పవిత్ర మట్టి మరియు నీటిని తీసుకువచ్చారు. పాకిస్తాన్లోని శారదాపీఠ్ నుంచి కూడా నీళ్లు తెచ్చారు. యుఎస్ఏ మరియు కెనడా వంటి దేశాల్లో ఆలయాలు శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ గర్హి ఆలయానికి 7 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక దీపాలు వెలిగించారు. శ్రీరాముడిని తమ పూర్వీకుడిగా భావించే అయోధ్య ముస్లింలు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని మత పెద్దలను ఆహ్వానించారు. నరేంద్ర మోదీ హనుమాన్ గర్హి ఆలయంలో పూజలు చేసి రామమందిరానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్.ఎస్.ఎస్. సర్ఛాన్సలక్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వాద్య గోపాల్ దాస్ తదితరులు పాల్గొన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ జై సియారాం నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామ మందిరం మన వారసత్వానికి ఆధునిక చిహ్నంగా మారుతుంది. అయోధ్యలోనే కాదు, మన వారసత్వానికి ఆధునిక చిహ్నంగా కూడా మారుతుంది. బదులుగా అది ప్రపంచం అవుతుంది, అంతటా ప్రతిధ్వనిస్తుంది. ఆలయ నిర్మాణానికి సహకరించిన ఎల్కే అద్వానీని మోహన్ భగవత్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాని పారిజాత మొక్కను కూడా నాటారు.
రాముడి బిడ్డ రూపమైన విష్ణువు రాములల్లాను ఊహించాడు. అవతారం రామ మందిరానికి అధిపతి అయిన రాముడు. రామ్లల్లా దుస్తులను 4వ తరం వారు ధరించారు. టైలర్లు భగవత్ ప్రసాద్ మరియు శంకర్ లాల్ రాముడి విగ్రహాన్ని కుట్టారు.